ఉల్లిపాయ టమాటా ఎగ్ పులుసు పెట్టి చూపించబోతున్నానండి. కాకపోతే ఎగ్ కాదు, ఇది ఎగ్ లాంటి పులుసు నా స్టైల్లో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ పన్నీరు ఇలా తురుముకొని పెట్టుకోండి. కొంచెం మైదా పిండి అండి, కూరకి కావాల్సిన ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు సామాన్లు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, టమాటాలు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా ఈ పన్నీర్ ఇలా తీసుకోండి. దీంట్లో ఒక స్పూన్ మైదా వేసుకోండి, కొంచెం నూనె వేసుకోండి, ఇలా మిక్సీ పట్టుకోండి. కొంచెం పిండి తీసుకొని పన్నీర్ పిండి దీంట్లో పసుపు కలపండి. పన్నీర్ ముద్దలో కొంచెం పసుపు వేసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండలు చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్ దాంట్లో ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఇలా రౌండ్ చేసుకోండి, దీంట్లో ఇది పెట్టండి, ఇది మూసేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉల్లిపాయలు పులుసుకెప్పుడు పొడిగా పోసుకోవాలండి, సన్నగా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉడికిందండి, పులుసు వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని కొంచెం మరగనియండి. కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, వేసుకోండి. ఇదిగోండి ఎగ్ టమాటా పులుసు రెడీ అండి. వెజిటేరియన్స్ కూడా ఇది ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.